హాయ్, దిస్ ఇస్ శ్రీనివాస్ వలెటి. వెల్కమ్ టు న్యూస్ 360. గత 2 రోజుల నుంచి మనం చూస్తున్నాం, వివిధ ఛానళ్ళు అయితేనేమి, సర్వే సంస్థలు ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఎవరు అధికారంలోకి రానున్నారు, ఎవరికి ఎన్ని సీట్లు అంటూ ఒక సర్వే రిపోర్ట్స్ ఇస్తున్నాయి. అన్ని రిపోర్ట్స్ దాదాపు మనం చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్నట్టుగా ప్రతి రిపోర్ట్లోనూ కనిపిస్తుంది. మెజార్టీ భాగం, సింహభాగం. నెక్స్ట్ వైఎస్ఆర్సీపీ, టీడీపీ జనసేన కూటమికి ఎక్కువ సీట్లు వస్తాయి, వైసీపీకి సెకండ్ పొజిషన్ అని చెప్తున్నారు. షర్మిలకి బీజేపీకి 2.1 ఆర్ 2.2 అటు ఆ రేషియో చూపిస్తున్నారు, పర్సంటేజ్, ఓట్ల పర్సంటేజ్ కూడా. ఆ విధంగా చాలా నివేదికలు చూస్తున్నాం. అయితే పైనీర్ పోల్ స్ట్రాటజీస్ సంస్థ ఒక సర్వే నిర్వహించింది డాక్టర్ శ్రీనివాస్ నాయుడు గారి ఆధ్వర్యంలో. ఆ సర్వే ప్రకారం చూస్తుంటే టీడీపీ జనసేన కూటమికి 93 ఎమ్మెల్యే సీట్లు అంటే అసెంబ్లీ స్థానాలు వస్తున్నాయి, 15 ఎంపీ స్థానంలో విజయావకాశాలు ఉన్నట్టు ఆ సర్వే సంస్థ తెలుపుతోంది. అధికార వైఎస్ఆర్సీపీకి 39 ఎమ్మెల్యే సీట్లు, 7 ఎంపీ సీట్లు గెలుపు అవకాశాలు ఉన్నట్లు ఈ పైనీర్ సంస్థ చెప్తోంది. అయితే 43 స్థానాల్లో ఇరుపక్షాల మధ్య అంటే అసెంబ్లీ స్థానాల్లో 43 అసెంబ్లీ స్థానాల్లో టఫ్ ఫైట్ ఉండబోతోంది. అలాగే 3 ఎంపీ స్థానాల్లో అంటే 3 లోక్సభ స్థానాల్లో కూడా టీడీపీ జనసేన కూటమికి ఈ 2 టీడీపీ జనసేన కూటమి నుంచి వైసీపీకి టఫ్ ఫైట్ ఉంటుందంటూ కూడా ఈ సర్వే సంస్థ తెలుపుతుంది. జనవరి 15 నుంచి 31 తేదీల మధ్య పైనీర్ పోల్ స్ట్రాటజీ సంస్థ ఈ సర్వే నిర్వహించింది. దీనికి సంబంధించి ఆ సర్వే సంస్థ డైరెక్టర్ శ్రీనివాస్ నాయుడు గారు రిపోర్టు విడుదల చేశారు. ఆ రిపోర్ట్ ప్రకారం మనం చూస్తే టీడీపీకి ఎక్కడెక్కడ లోక్సభ స్థానాలు వచ్చే అవకాశం ఉంది అని ఒకసారి చూస్తే, శ్రీకాకుళం లోక్సభ టీడీపీ ఖాతాలో, అలాగే విజయనగరం లోక్సభ టీడీపీ, అరకు లోక్సభ మాత్రం వైసీపీకి, మరలా విశాఖపట్నం లోక్సభ టీడీపీకి వస్తుంది, అనకాపల్లి లోక్సభ స్థానం కూడా టీడీపీ గెలిచే అవకాశాలు ఉన్నాయి, కాకినాడ టీడీపీ, రాజమండ్రి లోక్సభ టీడీపీ, అమలాపురం లోక్సభ కూడా టీడీపీ, నర్సాపురం లోక్సభ కూడా టీడీపీ గెలుచుకోబోతుంది. అంటే కూటమి, టీడీపీ జనసేన కూటమి. ఏలూరు లోక్సభ కూడా టీడీపీ ఖాతాలో రాబోతుంది. విజయవాడ లోక్సభ కూడా కేసినేని నాని, కేసినేని చిని మనం ఆ ఫైట్ చూస్తున్నాం. విజయవాడ మీద చాలామంది లుక్స్ ఉన్నాయి, ఏం జరగబోతుంది ఇక్కడ అనుకుంటే విజయవాడ కూడా టీడీపీ వైపే వచ్చేటట్టు వీళ్ళ సర్వేలో తేలుతోంది. మచిలీపట్నం లోక్సభ కూడా బాలశౌరి ఆల్రెడీ జనసేన తరపున ఆయన పోటీ చేస్తాడని ఒక కామెంట్ వినిపిస్తుంది. టీడీపీ జనసేన కూటమి తరపున మచిలీపట్నం కూడా ఆ కూటమికి వచ్చే అవకాశం కనిపిస్తుంది. గుంటూరు కూడా గల్లా జయదేవ్ ఆల్రెడీ నేను ఉండనని చెప్తున్నాడు. సో ఇక్కడ కృష్ణదేవరాయలకి ఇస్తారా మరి ఎవరికి ఇస్తారో కదా, కానీ అక్కడ కూడా టీడీపీ అభ్యర్థి గెలిచే అవకాశం కనిపిస్తుంది. నర్సరావుపేట కూడా లోక్సభ, ఇక్కడ నర్సరావుపేటలో మాత్రం హోరాహోరీ పోరు తప్పదని ఈ సంస్థ చెప్తోంది. ఇట్లా ఒంగోలు లోక్సభ వైసీపీకి చెప్పారు, నెల్లూరు లోక్సభ హోరాహోరీ, తిరుపతి లోక్సభ వైసీపీ, చిత్తూరు లోక్సభ వైసీపీ, రాజంపేట లోక్సభ వైసీపీ, ఇంకా ఆ బెల్ట్ అంతా కడప అంటే రాయలసీమ బెల్ట్ మొత్తం వైసీపీకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. లోక్సభ స్థానాలు కానీ అసెంబ్లీ స్థానాలు ఎక్కువగా అక్కడ కనిపిస్తుంది. రైట్, శ్రీనివాస్ నాయుడు గారు మనతో పాటు ఉన్నారు, పైనీర్ పోల్ స్ట్రాటజీ సంస్థ సర్వే డైరెక్టర్. ఆయనతో మరి కాసేపట్లో ఆయన మనతో జాయిన్ కాబోతున్నారు. మొత్తం మీద వాళ్ళు చెప్తుందంటే ఏ ప్రాతిపదికన చేశారని ఆయన అడగటం కూడా జరిగింది, ఫోన్ ద్వారానా లేకపోతే వాళ్ళ ఈ సంస్థకు సంబంధించిన మనుషులు పబ్లిక్లో తిరుగుతూ వాళ్ళ ఒపీనియన్ తీసుకోవటం కానీ ఇదంతా జరుగుతుంది. ఆ విధంగా మేము సర్వే చేయటం జరిగిందని చెప్పడం జరిగింది. మెయిన్ ఈయనతో మాట్లాడుతున్నప్పుడు ఇంతకుముందు నేను ఫోన్లో ఆయన చెప్పారు ఒక విషయం, కరోనా ద్వారా లాస్ అయిన వాళ్ళు అంటే ఆర్థికంగా కానీ ఇంట్లో మనుషులను కోల్పోయిన వాళ్ళు చాలామంది గవర్నమెంట్కి అంటే వైసీపీ గవర్నమెంట్కి అగైనెస్ట్గా కనిపిస్తున్నారు అంటూ ఆయన ఒక మాట చెప్పడం జరిగింది. ఏంటి సార్ ఎందుకని అడిగినప్పుడు కూడా ఆయన చెప్పారు, కరోనా టైంలో గవర్నమెంట్ చెప్పింది మేము ఈ 5 సంవత్సరాల కాలంలో 2 సంవత్సరాల కరోనా టైంలో మాకు చాలా టైం వేస్ట్ అయిపోయింది, అయినా కూడా మేము ప్రజలను కాపాడటంలోనూ సమర్థవంతమైన పాలన అందించడంలో మేము ముందున్నామనేసి వైసీపీ నేతలు చెప్పారు. కానీ ప్రజల్లో మాత్రం అది కనిపించట్లేదు. ఎందుకంటే చాలామంది లక్షల రూపాయల డబ్బులు ప్రైవేటు హాస్పిటల్స్కి అయితేనేమి అట్లా పోగొట్టుకోవటం జరిగింది, ఆర్థికంగా నష్టపోవటం జరిగింది, కుటుంబ పరంగా కూడా కుటుంబ పెద్దను నష్టపోవటం జరిగిందంటూ చాలామంది వాళ్ళ సర్వేలో చెప్పినట్టు తెలుస్తోంది. అలాగే వైసీపీ సంబంధించి జగన్ పథకాలు ఓట్లు రాల్చో అంటే అది కూడా చాలామంది నిరాశ నిస్పృహలతో ఉన్నారు, అందరికీ అందినట్టు కూడా చాలామంది చెప్పడం లేదు.
చాలామంది యాంటీగా ఉన్నారు అంటూ చెప్పడం జరిగింది. షర్మిల ప్రభావం, బీజేపీ ప్రభావం అతి తక్కువ ఉంటుంది ఏపీలో. అయితే ఈ 2 నెలల్లో ఏమైనా కొంత ఓట్ బ్యాంకింగ్ చేంజ్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే ఇక్కడ అన్నా చెల్లి అటు కాకుండా రాజన్న బిడ్డలు కాబట్టి ఇద్దరు రాజన్న బిడ్డలుగా చూస్తే ఆయన అభిమానులు చెల్లెలకి తప్పకుండా కొడుక్కి సపోర్ట్ చేయాల్సిందే కాబట్టి అన్నకి చెల్లెలకి అక్కడ ఏమైనా ఓట్ బ్యాంకింగ్ ఏమైనా షేర్ అవుతుందా, అక్కడ ఓట్లు చీల్తాయా అనేసి ఒక మీమాంస కూడా కనిపిస్తుంది అని చెప్పి చాలామంది చెప్తున్నట్టు తెలుస్తోంది. మొత్తం మీద ఏ జిల్లాలో టీడీపీకి సపోర్ట్ ఎక్కువ ఉంది, వైసీపీకి కూడా ఉన్నట్టు అని అతన్ని అడిగినప్పుడు ఈ సర్వే సంస్థ ద్వారా మనకు తెలుస్తుంది ఏంటంటే యాజ్ యూజువల్ మనం చెప్తున్నట్టు రాయలసీమలో వైసీపీ ప్రభావం అటు లోక్సభ స్థానాలు అయితేమి అసెంబ్లీ స్థానాలకు కూడా ఆ ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది. అక్కడ వైసీపీకి అత్యధిక సీట్లు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇటు కోస్తాంధ్ర, ఉత్తరాంధ్రలో టీడీపీకి అత్యధిక స్థానాలు వచ్చే అవకాశం కనిపిస్తుంది. వీరు చెప్తున్న సర్వే ప్రకారం చూస్తుంటే ఇప్పటి వరకు 93 సీట్లు, 93 ఎమ్మెల్యే, 15 ఎంపీ అంటున్నారు. ఇవి పెరిగే అవకాశం కూడా ఉంది. ఈ 2 నెలల్లో సమీకరణాలు మారే అవకాశం ఉంది. బీజేపీ పొత్తు కూడా కలిసి వస్తుంది కదా అంటూ కూడా వీరు చెప్పడం జరిగింది. మొత్తం మీద వీరు చెప్తున్న దాన్ని బట్టి చూస్తుంటే ఇతరులకు కూడా 6% ఓట్లు కూడా లభించగలవని వీళ్ళ సర్వేలో తెలుస్తోంది. ఇతరుల ఓటింగ్ శాతం పెరిగే కొద్దీ విపక్ష పార్టీలకి ఎక్కువగా నష్టం వాటిల్లే అవకాశం ఉంటుంది. 175 నియోజకవర్గాల పరిధిలో 1,40,000 నమూనాలు సేకరించినట్లు శ్రీనివాసనాయుడు గారు చెప్పారు. వీళ్ళ 50% పురుషులు, 40% మహిళలు ఉన్నారని ఆయన తెలిపారు. టీడీపీ జనసేన కూటమికి 51% ఓట్లు లభిస్తే అధికార వైసీపీకి 43%, ఇతరులకు 6% ఓట్లు లభించగలదని అంచనా వేస్తున్నారు. మొత్తం మీద 43 చోట్ల అయితే 43 స్థానాల్లో మాత్రం ఇరుపక్షాల మధ్య హోరాహోరీ పోరు జరిగే అవకాశం ఉందని కూడా వీళ్ళు అంచనా వేశారు. టీడీపీ జనసేన కూటమి 15 పార్లమెంటు స్థానాల్లోనూ, అధికార వైసీపీ 7 లోక్సభ స్థానాల్లో గెలుపొందే అవకాశం ఉన్నట్టు ఆ సర్వే నివేదిక స్పష్టం చేస్తుంది. ఇక్కడ కూడా మొత్తం 25లో 15 ఒక 7 టీడీపీ 7 వైసీపీ 27 పోతే ఇంకా మిగతా 3 ఎంపీ స్థానాల్లో ఇరుపక్షాల మధ్య టైట్ ఫైట్ ఉండే అవకాశం ఉన్నట్టు ఈ సంస్థ డైరెక్టర్ శ్రీనివాసనాయుడు చెప్పడం జరిగింది. ముఖ్యంగా చూస్తే ఒంగోలు, నెల్లూరు ఇక్కడ కూడా మెయిన్ చాలామంది నెల్లూరు రాజకీయాలు కానీ ఇటు కృష్ణా జిల్లా ఇక్కడ చూస్తుంటారు. అలాగే గోదావరి జిల్లాలో కూడా చాలామంది వెయిట్ చేస్తుంటారు. అక్కడ వచ్చే ఫలితం మీద ఎక్కువ ఆధారపడి ఎక్కువ స్థానాలు అక్కడే ఉంటాయి కాబట్టి సార్ గోదావరి జిల్లాలో ఎక్కువగా జనసేన టీడీపీ కూటమికి ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం కనిపిస్తుంది. నెల్లూరులో కూడా లోక్సభ మాత్రం హోరాహోరీ అంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ప్రజెంట్ ఆయన కినుకు వహిస్తున్నారు. ఆయనకు వైసీపీలో ఉంటే మాత్రం కంపల్సరీ ఆయనకే విజయం వరుస్తుంది. ఒకవేళ అక్కడ కానీ అభ్యర్థిని మారిస్తే తప్పకుండా హోరాహోరీ పోరు తప్పదు నెల్లూరు లోక్సభ స్థానానికని ఈ సర్వే సంస్థ చెబుతుంది. ఇక కందుకూరు వైసీపీ, కావలి జనసేన టీడీపీ కూటమి గెలిచే అవకాశం ఉంది. కావలి మనం కూడా చూసాం. కావ్య కృష్ణారెడ్డి కొత్తగా నియోజకవర్గ ఇన్ఛార్జిగా ప్రకటించారు అచ్చెన్నాయుడు. సో అక్కడ టీడీపీ జనసేన కూటమి తరఫున కావ్య కృష్ణారెడ్డి విజయం సాధించే అవకాశం కనిపిస్తుంది. ఆత్మకూరులో హోరాహోరీ ఆనం రామనారాయణ రెడ్డికి ఆత్మకూరు ఇచ్చే అవకాశం ఉంది. సో అక్కడ హోరాహోరీ అంటున్నారు. కోవూరు వైసీపీ వచ్చే అవకాశం ఉంది, నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి. నెల్లూరు సిటీ కూటమి విజయం సాధించే అవకాశం ఉంది. నెల్లూరు రూరల్ కూడా కూటమి విజయం అంటే నారాయణ మాజీ మంత్రి నారాయణ, ఇటు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఉన్న నెల్లూరు కూటమి విజయం సాధించే అవకాశం కనిపిస్తుంది. ఇక ఉదయగిరిలో మాత్రం వైసీపీ టీడీపీ మధ్య హోరాహోరీ పోరు కనిపిస్తోంది. ఇక ఒంగోలు అసెంబ్లీ విషయానికి వస్తే కూడా ఒంగోలు లోక్సభ చూస్తే ఒంగోలు లోక్సభలో ఎక్కువగా వైసీపీ వైపే ఎక్కువ మొగ్గు చూపే అవకాశం కనిపిస్తుంది. అక్కడ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గెలిచే అక్కడ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని కానీ నిలబెడితే మాగుంట శ్రీనివాస్ రెడ్డిని కాకుండా సో అక్కడ హోరాహోరీ తప్పదు. ఒకవేళ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కానీ వీళ్ళు కానీ ఒక క్లియర్ కట్గా చెప్తే మాత్రం కంపల్సరీ అక్కడ విజయం సాధించే అవకాశం ఉంది వైసీపీ అనేసి వీళ్ళ సర్వేలో తెలుస్తూ ఉంది. ఇటు అసెంబ్లీ స్థానాల విషయానికి వస్తే దర్శిలో హోరాహోరీ పోరు ఉంది. ఎర్రగొండపాలెంలో వైసీపీ, ఒంగోలులో హోరాహోరీ పోరు అంటే దామచర్ల జనార్దన్కి బాలినేని శ్రీనివాసరెడ్డికి మధ్య ఫైట్ జరిగే అవకాశం కనిపిస్తుంది. కొండిపిలో హోరాహోరీ పోరు కనిపిస్తుంది. మార్కాపురంలో కూడా 2 పార్టీల మధ్య టఫ్ ఫైట్. గిద్దలూరులో జనసేన టీడీపీ కూటమి విజయం అని చెప్తున్నారు. కనిగిరిలో హోరాహోరీ పోరు అని చెప్తున్నారు. మొత్తం మీద అది ఒంగోలు, నెల్లూరు లోక్సభ, ఒంగోలుకు సంబంధించి. ఇక తిరుపతి లోక్సభ మీద కూడా చాలామంది దృష్టి కనబరుస్తున్నారు. తిరుపతి లోక్సభలో కూడా మనం చూస్తున్నాం
వైసీపీ అభ్యర్థి ఇక్కడ విజయం సాధించే అవకాశం కనిపిస్తుంది. ఆల్రెడీ వైసీపీ తరఫున గురుమూర్తిని ఆల్రెడీ ఆయన పేరు ప్రకటించేశారు సీఎం జగన్. ఈ నేపథ్యంలో గురుమూర్తి విజయం ఈజీ అనేసి విశ్లేషకులు చెప్తున్నారు. మరి ఇక్కడ టీడీపీ జనసేన కూటమి ఎవరైనా బలమైన అభ్యర్థిని పెడితే తప్ప ఇక్కడ ఆ విధంగా మనం అంటే ఆ టఫ్ ఫైట్ అని ఉంటుందేమో మున్ముందు చూడొచ్చు. ఇక తిరుపతిలో సూళూరుపేట వైసీపీ చెప్తున్నారు, గూడూరు ఎస్సీ కూడా గూడూరులో ఎస్సీ అభ్యర్థి అక్కడ నిలబడిపోతున్నారు. అక్కడ కూడా హోరాహోరీ పోరు తప్పదు. సర్వేపల్లిలో కూడా వైసీపీ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే సర్వేపల్లిలో మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ప్రజెంట్ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి వీళ్ళిద్దరి మధ్య ఫైట్ మనం రోజు చూస్తున్నాం. ఈ నేపథ్యంలో అక్కడ వీళ్ళిద్దరి మధ్య ఫైట్ ఉండే అవకాశం కనిపిస్తుంది సర్వేపల్లిలో. సో వైసీపీ విజయం సాధించే అవకాశం ఉంది అంటున్నారు. వెంకటగిరిలో కురుగొండ్ల రామకృష్ణ టీడీపీ అభ్యర్థి అంటున్నారు. అటు నేదురుమల్లి కుటుంబం నుంచి నేదురుమల్లి గారి అబ్బాయి అక్కడ పోటీ చేసే అవకాశం ఉంది వైసీపీ తరఫున. వీరిద్దరి మధ్య హోరాహోరీ పోటీ తప్పదని తెలుస్తున్నారు. ఇక్కడ తిరుపతిలో కూడా అదేవిధంగా ఉంటుంది. శ్రీకాళహస్తిలో మాత్రం బిఎఫ్ మధుసూదన్ రెడ్డికి ఈసారి ఎదురు దెబ్బ తగే అవకాశం కనిపిస్తుంది. శ్రీకాళహస్తిలో కూటమి అభ్యర్థి విజయం సాధించే అవకాశం కనిపిస్తోంది. ఇక్కడ సత్తివేడులో మనం చూసాం ఆదిమూలం మొన్న రిజైన్ చేశాడు పార్టీకి. ఆయన టీడీపీకి వస్తాడా, అక్కడ టీడీపీ కొత్త క్యాండిడేట్ నిలబెడతారా? ఏ జరిగినా కూడా సత్తివేడులో మాత్రం వైసీపీ అభ్యర్థి వైపే ప్రజలు మొగ్గు చూపుతున్నట్టు దీంట్లో తెలుస్తుంది. కడప, నంద్యాల, కర్నూలు, ఇటు అనంతపురం, హిందూపురం ఇవన్నీ చూస్తుంటే కూడా దాదాపు రాయలసీమలో దాదాపు వైసీపీ అభ్యర్థులే ఎక్కువగా స్థానాలు విజయం సాధించే అవకాశం. ఇక్కడే ఈ 39 స్థానాలు చూస్తుంటే రాయలసీమలోనే వైసీపీ తన పట్టు నిలుపుకునే అవకాశం కనిపిస్తోంది. కోస్తా ఉత్తరాంధ్రలోనూ ఎక్కువగా జనసేన టీడీపీ కూటమి అక్కడ టీడీపీ కూటమి అభ్యర్థులు విజయం సాధించే అవకాశం కనిపిస్తుంది. మనం ఇప్పటివరకు చూసిన దాన్ని బట్టి చూస్తుంటే దాదాపు జనసేన టీడీపీ కూటమి ఏ సర్వే చెప్పినా ఎక్కువ ఎమ్మెల్యే సీట్లు అయితే ఎంపీ సీట్లు టీడీపీ జనసేన కూటమికే వచ్చే అవకాశం కనిపిస్తుంది. రైట్, మనతో పాటు జనసేన లీడర్ రాయపాటి అరుణ్ గారు ఫోన్ లైన్లో ఉన్నారు. గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ సార్, మీకు వీక్షకులకు కూడా నమస్కారం. రైట్, థ్యాంక్ యూ అరుణమ్మ. మీరు చూస్తున్నారు 2 రోజుల నుంచి సర్వేలు వస్తున్నాయి, అటు నేషనల్ ఛానల్స్ కూడా కొన్ని రిపోర్ట్స్ ఇస్తున్నాయి. ఎక్కువగా కూటమికే ఎక్కువ విజయ అవకాశాలు కనిపిస్తున్నాయి, పుంజుకుంటుంది ఈ 2 పార్టీలకు సంబంధించిన కూటమి అంటున్నారు. మీరు కూడా పబ్లిక్లో తిరుగుతుంటారు, మీకేమనిపిస్తుందమ్మా? ఇప్పుడే కాదండి, నేను గత 2 సంవత్సరాలుగా గవర్నమెంట్ యొక్క అసమర్థత ఎప్పుడైతే బయటపడిందో ప్రజల్లో క్లియర్ గా ఒక మార్పు అనేది ఏర్పడింది. దానివల్ల ప్రతిపక్షాల మీద ఉన్న అభిమానం కొంత అయితే అధికార పక్షం మీద ఉన్న వ్యతిరేకత కొంత. ఇది ఖచ్చితంగా కూటమికి అనుకూలించే విషయమే. భారీ మెజారిటీ తోటి వైఎస్ఆర్ పార్టీని 30 సీట్లు కూడా మించకుండా కట్టడి చేసి గెలిచే అంత భారీ విజయం దక్కిద్ది కూటమికి అని చెప్పేసి గతంలో కూడా మేము చెప్తూనే ఉన్నాము. కానీ దొంగ సర్వేలు చేయించుకొని పెద్ద పెద్ద నేషనల్ స్థాయిలో ఉండే సంస్థలతో కోట్ల రూపాయల డబ్బులు ఇచ్చి దొంగ సర్వేలు చేయించుకొని జగన్మోహన్ రెడ్డి ప్రజల్ని మభ్య పెట్టే ప్రయత్నాలు అయితే ఇప్పటి వరకు చేస్తూ వచ్చాడు. ఇప్పుడు కూడా వాళ్ళు స్వతహాగా చేయించుకున్న ఐపాక్ సర్వేలో కానివ్వండి, నేషనల్ సర్వేలో కానివ్వండి, అలాగే మా పార్టీలైనటువంటి జనసేన టీడీపీ చేయించుకున్నటువంటి అంతర్గత సర్వేల్లో కానివ్వండి, క్లియర్ గా ప్రతి చోట కూడా కూటమికి భారీ విజయం దక్కిద్ది ప్రతి అభ్యర్థికి. ఇక్కడ తీసుకోవాల్సిన చిన్నపాటి జాగ్రత్త ఏంటి అంటే కూటమి పార్టీల యొక్క క్యాడర్ లో విభేదాలు రాకుండా సమన్వయంతో ముందుకు వెళ్ళగలిగితే గనక వైఎస్ఆర్సీపీ పార్టీ అనే ఒక పార్టీని సింగిల్ డిజిట్ సీట్లకు కూడా కట్టడి చేయొచ్చు. ఆ స్థాయిలో ప్రజల్లో వ్యతిరేకత ఉంది. అలాగే పవన్ కళ్యాణ్ గారు నిలబడ్డ తీరు కానివ్వండి, ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిపాలన విధానం కానివ్వండి, ఇలాగ ఎన్నో అంశాలు కూటమికి అనుకూలిస్తాయి అని ప్రతి సర్వేలో కూడా బయటపడుతూనే ఉంది. ఆ సర్వేలో బయటపడ్డ ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల కోసం సభ అని చెప్పేసి పెట్టి ఆయన ప్రెస్టేషన్ ని సభల్లో ప్రతిపక్ష పార్టీల మీద కక్కడం, ప్రజలకి ఏం చేశాం మేము అని చెప్పుకునే దానికన్నా కూడా ప్రతిపక్షాలను దుమ్మెత్తిపోయడమే ఒక ఎజెండాగా ఎంచుకుని ముందుకెళ్తూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇది ప్రజలు చూశారు, ఇన్నాళ్లు చూశారు. కాబట్టి ఇప్పుడు పూర్తిగా రాబోయే ఎలక్షన్ లో కూటమికి భారీ విజయం అందేలాగా చేయాలని చెప్పేసి ప్రజలు డిసైడ్ అయ్యారు ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో. అలాగే అరుణ, ఇంకో మరో విషయం ఏంటంటే ఇక్కడ రాజన్న కొడుకు కూతురు లైమ్ లైట్లో మీకు చెప్పనవసరం ఇద్దరు కనిపిస్తున్నారు. ఆ ఓట్లు రాజన్న కొడుకు ఎక్కువ వెళ్తాయా కూతురుకి వెళ్తాయని చీలే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారా?
ఇప్పుడు యాంటీ గవర్నమెంట్ ఓటు అనేది రాజన్న కొడుకు నుంచి విడిపోయిన ఓటు రాజన్న కూతురికి చేరద్దా అంటే ఈసారికి అది జరగకపోవచ్చండి. కారణం ఏంటి అంటే పార్టీని తెలంగాణలో ఒక పార్టీని స్థాపించి ఆవిడ కనీసం ఆవిడ వెనకాల నిలబడ్డ వాళ్ళ కోసం కూడా ఆవిడ ఆ పార్టీని నిలుపుకోలేకపోయింది. ఆవిడ వ్యక్తిగత స్వార్థాల కోసం పార్టీని కలిపేసి ఆంధ్ర రాష్ట్రానికి వచ్చింది, అదొక తప్పు. రెండోది, కాంగ్రెస్ లో చేరడం అనేది, కాంగ్రెస్ రాష్ట్రానికి విభజన టైంలో రాష్ట్రానికి అన్యాయం చేసింది. ఆ విభజన రాష్ట్రానికి జరిగిన అన్యాయానికి ఆవిడ కాంగ్రెస్ తరఫున వచ్చిన వ్యతిరేకతను ఆవిడ మొయ్యాలి ఈసారి క్లియర్ గా. కాబట్టి అది కూడా ఆవిడకి వ్యతిరేకించే అంశం. అలాగే నేను జగనన్న వదిలిన బాణాన్ని అని చెప్పేసి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి అభివృద్ధికి గుర్తెళ్ళింది ఆ బాణాలన్నీ కూడా. ఇవాళ ఈ దౌర్భాగ్యపు పరిస్థితి ఆంధ్ర రాష్ట్రానికి పట్టడానికి ఆవిడ కూడా కారణం. ఆ తర్వాత పక్క రాష్ట్రానికి వెళ్ళి మా రాష్ట్రం పరిస్థితి అట్లా అయిపోయిందమ్మా ఏంటి ఇది అంటే అదే ఆంధ్రప్రదేశ్ అప్పుడు ఇప్పుడు ఇక్కడ తెలంగాణ అని చెప్పేసి మాట్లాడింది ఆవిడ. అంటే మాట నిలకడలేదు, మనుషులు వాళ్ళ అవసరాల కొద్దీ మార్చుకునే మనస్తత్వాలు అని చెప్పేసి క్లియర్ గా షర్మిల విషయంలో మనకు ప్రూవ్ అయింది. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో ఆవిడకి కాంగ్రెస్ పగ్గాలు చేపట్టినప్పటికీ కూడా కాంగ్రెస్ అంటే పిచ్చి అభిమానం ఉన్నా, లేదంటే ఏ పార్టీలో అవకాశం దొరక ఏదో ఒక పార్టీలో ముందు ఆ జెండా కింద ఉన్నాం అని చెప్పేసి ఆలోచించి వెళ్లే వాళ్ళు ఉంటే తప్పితే, నిజంగా రాజకీయంగా ఎదగాలి, అధికారంలోకి రావాలి, ప్రజల కోసం రాజకీయం చేయాలి, రాష్ట్రం కోసం రాజకీయాలు నిలబడాలి అని ఆలోచించే ఏ ఒక్క వ్యక్తి కూడా షర్మిల గారిని నమ్మి షర్మిల గారి వెంట నడిచే పరిస్థితి వాళ్ళు లేదు. ఆవిడకి టైం పడుతుంది. నిజంగానే జెన్యూన్ గా ఆవిడ స్టేట్ కోసం పాలిటిక్స్ చేసినా సరే ఆవిడకి ఇంకా 10 ఏళ్ళు టైం పడుతుంది ఆవిడ నిలదొక్కుకోవడానికి, ప్రజల మన్నలను పొందడానికి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కాబట్టి ఓటమి చవి చూసినా సరే, 10 ఏళ్ళకి అధికారం లేకపోయినా సరే, క్యాడర్ బలమైన నాయకత్వం లేకపోయినా సరే, సామాన్యులను నాయకులుగా చేసి ఆయన సొంత డబ్బులు ప్రజలకు పెట్టి నిలబడి ఆయన చిత్తశుద్ధి ప్రజల ముందు నిరూపించుకొని ప్రజల మన్ననలు పొందగలిగాడు. కానీ ఇవాళ అంత తేలిగ్గా షర్మిల గారు ఆ స్థాయిలో పవన్ కళ్యాణ్ గారు సంపాదించుకున్న స్థాయిలో అభిమానాన్ని, ప్రజల నమ్మకాన్ని సంపాదించుకునిద్దని మేమైతే అనుకోవట్లేదండి. అరుణమ్మ, ఇక్కడ మరొక విషయం, లాస్ట్ టైం చాలా మంది మీ సార్కి హ్యాండ్ ఇచ్చారు, అభిమానులు అయితేనేమి కార్యకర్తలేనేమి, ఒక్క ఛాన్స్ వెనకే అటువైపు మొగ్గారు. ఈసారైనా కనీస ఖచ్చితమైన నిర్ణయం తీసుకుంటారు మీరు అనుకుంటున్నారమ్మా? మార్పు వస్తుందా? 100% అండి. ఇప్పుడు ఏదైనా అంటే చూసేదాకా తెలియదు, ఏదైనా మునిగేదాకా తెలియదు లోతెంతో అని జగన్మోహన్ రెడ్డి యొక్క కల్లబొల్లి మాటలు మునిగిన జనానికి ఆయన చేసిన అవినీతి లోతెంతో, ఆయన చేస్తున్న అరాచకాల లోతెంతో తెలిసింది 4.5 ఏళ్లలో. ఎవరికైనా అధికారం చేతికిచ్చి చూస్తే గానీ అతని బుద్ధి ఏంటో అర్థం కాదంటారు. అట్లాగే జగన్మోహన్ రెడ్డికి అధికారం ఇస్తే గానీ అతని వ్యక్తిత్వం ఏంటి, అతని రాజకీయ తత్వం ఏంటి, అతని మానసిక తత్వం ఏంటి అనేది క్లియర్ గా అర్థమైపోయింది ప్రజలకి 4.5 ఏళ్లలో. డెఫినెట్ గా ఇప్పుడు ఇంకొకసారి ఒక పిచ్చోడికి పట్టం కట్టాలన్న ఆలోచన ఇంకొకసారి అయితే ప్రజలు చెయ్యరని చెప్పేసి మేము భావిస్తున్నామండి. అంటే నేను అంటుంది ప్రజల విషయం పక్కన పెడితే మెయిన్ గా పవన్ కళ్యాణ్ అభిమానులు, చాలా మంది మెగాస్టార్ అభిమానులు వీళ్ళంతా ఉంటారు కదా. లాస్ట్ టైం కొంతమంది తప్పు చేశారు, పదే మీ అధినేత కూడా అంటుంటారు, నన్ను మీకోసం నేను వచ్చాను కానీ ఓట్ల విషయానికి వచ్చేక ఓటింగ్ రోజు మీరు చేయటం లేదు కదా అంటున్నారు. ఈసారి ఆ ఓట్లు పడే అవకాశం ఉందని అడుగుతున్నారు. డెఫినెట్ గా అండి, ఈసారి మార్పు అందరిలో వచ్చింది. కమ్యూనిటీ పరంగా మార్పు వచ్చింది, ఫ్యాన్స్ పరంగా మార్పు వచ్చింది, న్యూట్రల్స్ పరంగా మార్పు వచ్చింది. ఇప్పుడు స్వార్థపూరిత రాజకీయాలకు అతీతంగా ప్రజల కోసం రాజకీయాలు చేయాలని భావించే ప్రతి ఒక్కరు వాళ్ళ పవన్ కళ్యాణ్ గారు వెంట నిలబడ్డారు. ఆయన తీసుకున్న ప్రతి నిర్ణయానికి మద్దతు తెలుపుతున్నారు. ఆయన నమ్మారు వాళ్ళు ప్రతి ఒక్కరు, ఆ నమ్మకాన్ని ఆయన సంపాదించుకున్నాడు. గతంలో ఎవరైతే ఒక్క ఎలక్షన్ కోసము, ఒక గెలుపు కోసం అని వచ్చి ఓటమి పాలవగానే గోడలు దిగి వెళ్లిపోయారో వాళ్ళు ఇవాళ సిగ్గుపడుతున్నారు నిజంగా పార్టీలోకి రావడానికి, మొహం జల్లక, బయట వాళ్ళ రాజకీయ భవిష్యత్తుని ఎత్తుక్కోలేక. అట్లాంటి పరిస్థితి ఇప్పుడు పార్టీలో ఉన్న వాళ్ళు ఎవరు చేయరు. అలాగే ఒక్క ఆయన ఫ్యాన్సే కాదు, చిరంజీవి గారి ఫ్యాన్స్ కానివ్వండి, రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ కానివ్వండి, మిగతా టాలీవుడ్ హీరోలందరి ఫ్యాన్స్ కూడా ఇవాళ రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆలోచించి పవన్ కళ్యాణ్ గారికి మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ అరుణ అండ్ ఆల్ ది బెస్ట్ మా. రైట్, మనతో పాటు ఇంకా శ్రీనివాస్ నాయుడు గారు జాయిన్ అయ్యారు, పైనీర్ పోల్ స్ట్రాటజీ సంస్థ సర్వే డైరెక్టర్. సార్ నమస్తే శ్రీనివాస్ నాయుడు గారు. సార్ మీ ఆడియో మ్యూట్ చేసింది, ఒక్కసారి చెక్ ఇట్ సార్. హలో శ్రీనివాస్ నాయుడు గారు, ఆడియో మ్యూట్ చేస్తుంది సార్, ఒకసారి చెక్ చేసుకోరా. రైట్, థ్యాంక్ యూ సార్. సార్ మీ సర్వే చూస్తున్నాను సార్, టీడీపీ జనసేన కూటమికి తెలుగు రాష్ట్ర ప్రజలు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మద్దతు తెలిపే అవకాశం ఉందని సర్వే రిపోర్ట్ ప్రకారం చూస్తున్నాను సార్. మీరు ఏ ప్రాతిపదికన చేశారు, ఏ విధంగా ఈ సర్వే రిపోర్ట్ మీరు ఇస్తున్నారు సార్? సార్ వాయిస్ ఇస్ విజిబుల్ అండి, డ్రాప్ దట్ వాయిస్ అండి. సార్ నా వాయిస్ వినిపిస్తుందా? మీ వాయిస్ కాదు, సమ్ అదర్ వాయిస్ ఇస్ కమింగ్. చెప్పండి ప్లీజ్, చెప్పండి.
మీ వాయిస్ వినిపిస్తుంది, చెప్పొచ్చు సార్ మీరు. ప్లీజ్ కంటిన్యూ. Yes, sir. Your voice is visible. అంటే మెయిన్గా ఏ ఏరియాలో మీరు ఈ సర్వే చేశారంటే మొత్తం రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో మీ కంపెనీకి సంబంధించిన ప్రతినిధులు తిరిగారా? అవునండి. ఓకే సార్. ఎక్కువ షేరింగ్ అంటే సార్ ఏ ఏరియాలో టీడీపీకి బలం కనిపిస్తుంది? కోస్తాంధ్రనా, ఉత్తరాంధ్రనా, లేక రాయలసీమనా? అటు వైసీపీకి ఏ ఏరియాలో బలం కనిపిస్తుంది? దా వివరాలు ఏం చెప్పగలరా? యా, రైట్ ఫ్రమ్ శ్రీకాకుళం టు గుంటూరు. శ్రీకాకుళం టు గుంటూరు is on favor of YSR Congress, in favor of Teludesam and Jansa. Sir, one more voice is celebrating. వినపడుతుంది, చెప్పండి సార్. Rimla gar voice. సార్ చెప్పండి సార్. 1 second. సార్ ఒక విషయం చెప్పండి, ఆంధ్ర రాష్ట్ర ప్రజల్లో మార్పు కనిపిస్తుందా? మీరు చెప్తున్న సర్వే ప్రకారం కూటమి అధికారులకు వచ్చే అవకాశం ఉందా? మీరు ఎందాక అడిగినటువంటి ప్రశ్నకి రైట్ ఫ్రమ్ శ్రీకాకుళం టు గుంటూరు, రైట్ ఫ్రమ్ శ్రీకాకుళం టు గుంటూరు ఎక్సెప్ట్ అరకు అండి. ఓకే, ఎక్సెప్ట్ అరకు చాలా తెలుగుదేశం అండ్ జనసేనకి అయితే మటుకు మాక్సిమం కనిపిస్తుంది. ఓకే, అది అటు రాయలసీమ వచ్చేకి మీ సర్వే ప్రకారం చూస్తుంటే వైసీపీ కనిపిస్తుంది. ప్రకాశం జిల్లా వరకు వచ్చేసరికి మిశ్రమంగా స్పందించి, నెల్లూరు దగ్గరకు వచ్చేసరికి అంటే స్పీకింగ్ అబౌట్ ఉమ్మడి జిల్లాలండి. అవును సార్. నెల్లూరు దగ్గరకు వచ్చేసరికి 40% ఏమో తెలుగుదేశం అంటే 60% ఇట్ ఈస్ ఇన్ ఫేవర్ ఆఫ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఓకే, రాయలసీమలో కూడా అనంతపూర్ అండ్ హిందూపూర్ ఎవర్ ఇన్ ఫేవర్ ఆఫ్ తెలుగుదేశం. అండ్ చిత్తూరు కానీ తిరుపతి కానీ అంటే ఐ మీన్ ఇది ఎంపీ కాన్స్టిట్యుయెన్సీ వైజ్ కానీ తిరుపతి కానీ చిత్తూరు కానీ కమింగ్ టు రాజంపేట, నంద్యాల్, కర్నూలు అండ్ కడప, ఈ లోక్సభ స్థానాలతో వైసీపీ మాక్సిమం దే ఆర్ ఇన్ ఫేవర్ ఆఫ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అంటే 2014లో ఏదైతే మనకి ద సో కాల్డ్ రిజల్ట్ ఏదైతే వచ్చిందో ద సేమ్ రిజల్ట్ మచ్ మోర్ బెటర్ దాన్ 2014 దానికి ఆస్కారం ఉందండి. ఓకే సార్, 2014 ఎగ్జాక్ట్లీ. రైట్, ఫైనల్గా ఒక క్వశ్చన్ చెప్పండి సార్. ప్రజల్లో ఏ విషయం పట్ల ప్రభుత్వం మీద వ్యతిరేకత ఎక్కువ కనిపిస్తోంది సార్? అంటే మేము అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం మెయిన్ ప్రైస్ రైజ్ అండి, ఇన్ఫ్లేషన్ అండి. అంటే పదాలు ఏమైనా కావచ్చు కానీ ధరల పెరుగుదల. అండ్ వన్ మోర్ ఇది మన ఇంపార్టెంట్ ఇదేంటంటే గవర్నెన్స్లోనే ల్యాక్ ఆఫ్ ఇదన్నమాట, ఇది మన ఎఫిషియన్సీ. సో దిస్ ఈజ్ క్లియర్లీ గెటింగ్ విజిబుల్ అండి. ఓకే సార్. ప్రభుత్వం అనేసరికి ఇట్ హ్యాస్ టు పెర్ఫార్మ్ ఎవ్రీథింగ్ అని చెప్పని జనాలు కోరుకుంటారు. దే హ్యావ్ టు పెర్ఫార్మ్, దే హ్యావ్ టు ఇన్వాల్వ్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్. కాకపోతే ఐ మీన్ దట్ ఈస్ సంథింగ్ విచ్ ఇస్ అంటే ఇన్ఎఫిషియన్సీ అనే కంటే ఐ మీన్ అంటే యాజ్ ఇఫ్ యూ కంపేర్ తెలుగుదేశం ఎర్స్వైల్ తెలుగుదేశం and if they compare YSR Congress Party, the present government, the thing is, I mean, if they tally both the governments, rendu prabhutvalni gaani endante barrage gaani veskunte, yes, that is clearly a bit visible. Right. Thank you very much, Srinivas Naidu garu. Thank you. One more thing, మీరు ఇందాకలా అడిగినటువంటి one more this thing. Please sir. We have adopted a technique called as systematic random
sampling technique, ఓకే systematic random sampling technique. ఓకే Through that you can extract very quality సర్వే మీరేమో చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే సార్ ఓకే సార్ తక్కువ టైంలోనే వీ కెన్ జనరేట్ వీ కెన్ అయితే మన ప్రజలకు అభిప్రాయం ఏమో రైట్ తెలుసుకోవడానికి ఏమో ఎక్కువ అవకాశం ఉంటుంది. రైట్ థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీనివాస్ నాయక్ గారు సార్ థ్యాంక్ యూ సార్ రైట్ ఇది ఇవాళ స్పెషల్ షో సర్వే నివేదికలు. కీప్ వాచింగ్ న్యూస్ 360 నిజం ఆలోచన మారుస్తుంది. చెక్ చెక్ ఓకే ఓకే కదా